గోదావరి నీళ్ళ గురించి మాట్లాడిపోయాను. సరే, వాళ్ళు మాట్లాడిన మిగతా భూత పురాణం అంతా నేను పట్టించుకోను. కానీ 10 ఏళ్ల నుంచి తుంగతుర్తికి సూర్యాపేటకు నీళ్లు తెలియదు, ఏమి అభివృద్ధి కాలేదు అని మాట్లాడిపోయాను. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ మీద చర్చ పెడదామా, చర్చ పెట్టి అక్కడనే ఊరిదిద్దాం అనే మాట మాట్లాడిండు. సరే, ఎందుకు ఆ మాట చాలాసార్లు మాట్లాడుతున్నాడు, ఊరిదీయాలని. మరి ఆయనకి ఏమో రాసి పెట్టి ఉందేమో భవిష్యత్తులో చెప్పలేం మనం. కానీ మనం అది కోరుకోవట్లేదు, అట్లాంటివి మనం కోరుకోం. ఉండి శిక్ష పడాలనే చూస్తాం ప్రజల చేతిలో. గత సంవత్సరాల కాలంగా దాదాపు 20 నెలలుగా మాట్లాడి అబద్ధాలు, ఆయన కావచ్చు, ఆయన గురువులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గురువు, పైన ప్రధానమంత్రి ఒక గురువు, వాళ్ళ మద్దతుతోని, వాళ్ళదైన మీడియా మద్దతుతోని, ఆ స్లాటర్ హౌజుల మద్దతుతోని, మనుషుల వ్యక్తిత్వ హననాలను చేసే వధశాలల మద్దతులతోని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ కాళేశ్వరం పైన లక్షల కొద్దీ అబద్ధాలు ప్రచారం చేస్తూ పుంకాలుగా 1000 పేజీలు అబద్ధాలు రాపిస్తూ నోటికొచ్చిన పద్ధతిలో మాట్లాడినరు. కాళేశ్వరం లేదు, మాయమైపోయింది అని. ఒక మాట నేను నమ్మకంగా చెప్పగలను, అసలు కాళేశ్వరం అంటే ఏందో ఈ రోజు కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అది బడా, అది గూడా, అదో బ్యారేజా, అదో పంప్ హౌజా, అదో రిజర్వాయరా, లేదా ఓ చెక్ డ్యామా అనేది కూడా తెలియదు ఈ అజ్ఞాన ముఖ్యమంత్రికి. అది ఎందుకో నేను చూపిస్తా ఇప్పుడు. అసలు కాళేశ్వరం అంటే ఏంది, దేన్ని కలిపి కాళేశ్వరం అంటారు, ఆ పేరు ఎందుకు పెట్టిండు కేసీఆర్, ఎందుకు అక్కడనే ప్రాజెక్టు ప్రారంభం చేసిండు, అసలు అది ఉన్నదా లేదా. వీళ్ళు చెప్తున్నా మేడిగడ్డ బరాజ్ ఉందా పోయిందా, అన్నారం బ్యారేజ్ ఉందా పోయిందా, సుందిల్లమ్మ బ్యారేజ్ ఏమన్నా సందనబడిపోయిందా, అవి ఉన్నవా లేవా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను స్వయంగా పోయి ప్రతి బ్యారేజ్ మీద నిలబడి అక్కడి నుంచే మాట్లాడి వచ్చిన. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది, నేను చూపించబోతుంది ఒక అక్షరం తప్పని ఎవరు నిరూపించినా ముఖ్యమంత్రి ఏదైతే ఊరి వెయ్యాలి అని అన్నాడో నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది నిజమని, నువ్వు మాట్లాడిందని తప్పని నిరూపిస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ముఖ్యమంత్రి? ఈ నీళ్ళ మంత్రి ఇద్దరు మూర్ఖుల చేతిలో ఈ రాష్ట్ర ఇరిగేషన్ రంగం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకి వరుసగా 5 సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినమా లేదా, మీరు పంటలు పండించినా లేదా రైతులుగా మీరు చెప్పాలి. ఇవాళ రైతాంగం మొత్తుకుంటున్నారు. కాళేశ్వరం చివరి నీళ్లు పొందిన మన చిన్న సీతారాం తండను, మన రావి చెరువు, మన మోతే, మన తుంగతుర్తి ప్రజలే కాదు, మొట్టమొదటి ఉన్న గోదావరిని ఆనుకొని ఉన్న రామగుండం, పెద్దపల్లి, మంతని నియోజకవర్గ ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు పైన గోదావరి రావడం లేదు, అది ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇగో వస్తున్న నీళ్లు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది లేపిపోయడానికి, మాకు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటున్నారు అక్కడ రైతులు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు,
ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు. ఇవాళ కరువు కోరలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే 4 రోజుల్లోనే నా సీతారాం తండకు నీళ్లు చేరుకుంటాయి, చివరి ప్రాంతానికి నా బసవాపూర్కు నీళ్లు చేరుకుంటాయి, ఎస్ఆర్ఎస్పికి పోచంపాడు కూడా నీళ్లు చేరుకుంటాయి. అది వాస్తవం. ఒక్కసారి మనం అక్కడ ఏముందో నిన్న మొన్న నేను పోయి చూసి వచ్చిన, పరిశీలన చేసి వచ్చిన, ఒకసారి చూద్దాం. ప్రారంభం చేయండి.